హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం సెలవిస్తుంది, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడని యేసుక్రీస్తు వైపు చూడుడి అని. కాబట్టి నిన్ను రక్షించిన దేవుడు, మరి నిన్ను ఈ విశ్వాస యాత్ర పిలిచిన దేవుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలంటే రాజుల వైపు చూడకూడదు, రాజ్యాల వైపు చూడకూడదు, కొండల వైపు చూడకూడదు. ఎటు చూసినా కూడా నీకు సహాయం రాదు. భక్తుడు అంటాడు ఏంటంటే, ఒక వ్యక్తి పరలోకం నుంచి పొందుకుంటే తప్ప ఎవడు ఏది భూలోకంలో పొందుకోనేరడు. హల్లెలూయా. ఆ దేవుడు నమ్ముకున్న నీకు సహాయం దేవుని దగ్గర నుంచి రావాలి. అలా రావాలంటే నీ విశ్వాసం కర్త అంటే నీ విశ్వాసానికి పునాది ఆయనే, దాన్ని కొనసాగించే దేవుడు కూడా ఆయన. నీ ఈ విశ్వాస యాత్రను విజయవంతంగా ఆయన రాకడ పర్యంతం కొనసాగించే దేవుడు కూడా ఆయన. కాబట్టి మధ్యలో మనసులో వైపు ఎందుకు చూస్తాను, మధ్యలో అటువైపు ఇటువైపు ఎందుకు చూస్తాను? కాబట్టి నీ జీవితకాలం అంతా కూడా నీ విశ్వాసం కర్త కొనసాగించబడిన యేసుక్రీస్తు వైపు మాత్రమే నువ్వు చూడాలి. చూసినప్పుడు నీకు సహాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా.